మోనిక గారు ఇప్పుడు ట్రైలర్ మొన్న జూనియర్ ఎన్టీఆర్ రిలీజ్ చేశారు, ఎలా అనిపించింది, ఏమన్నారు? Oh my God, chala excited. I didn't even know actually that he was releasing the trailer, but I was very very excited and happy. Actually, I just landed in Hyderabad. That's when I realized Junior NTR garu released our trailer, and so kind of him. But the message he's actually put up on Instagram, oka chala descriptional message about how he's very impressed by the trailer cut and about Sunny Garu and all of that. So I think we're very excited. సూపర్ కలవలేదు కానీ ఇంకా అయింది లేదు. ఏమన్నా ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఏమన్నా పిలిచే అవకాశాలు ఉన్నాయా? ఎవరిని పిలుస్తున్నారు ఏంటి? ఇంకా స్టిల్ కంటెంప్లేటింగ్ అండి. అదంతా సన్నీ గారి జాబు, వంశికా గారి జాబు. యాక్చువల్లీ మీకు సుకుమార్ గారు ఉన్నారు, ఇటు ఎన్టీఆర్ గారు ఉన్నారు, క్లోజ్నెస్ కాబట్టి ఎక్స్పెక్ట్ చేసి డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ చూడాలంటే హౌ ఇట్ విల్ వర్క్ అవుట్ అండ్ ఆల్ ద స్టఫ్. వాళ్ళ కమిట్మెంట్స్ ఏంటి, వాళ్ళ ఆబ్లిగేషన్స్ ఏంటి. అండ్ మనం కూడా ఇట్స్ నాట్ లైక్ దాన్ని ఏమంటారు, చాలా షార్ట్ పీరియడ్లో వచ్చేసాం కదా, మన మార్క్స్కి వచ్చేసాం షార్ట్ పీరియడ్ అండ్ ఆల్ ద స్టఫ్. సో దానివల్ల దాన్ని ఏమంటారు, వాళ్ళ కమిట్మెంట్స్ అవన్నీ మనకు కోయిన్సైడ్ అవుతాయా, ఎక్కడ వాళ్ళకు కుదిరితే మనకు ఖచ్చితంగా వస్తారండి అందులో. బికాజ్ ఐ నో హౌ మచ్ నేను ఎంత సుకుమార్ గారు క్లోజో, సన్నీ గారు తారక్ గారికి అంతకన్నా ఎక్కువ క్లోజ్ అనుకుంటున్నాను నేను. సో ఆ రిలేషన్, వాళ్ళిద్దరు రిలేషన్ నేను విన్నాను, కొంత చూశాను. ఇట్స్ అ బ్యూటిఫుల్ రిలేషన్ వాళ్ళిద్దరిది. అండ్ అందుకే అంటే నేను చెప్పడం పక్కన మెసేజ్లోనే మీరు చూసారు అంత. ఆ మెసేజ్ అండ్ ఆల్ ద స్టఫ్, ద వే హీ పుట్ ద మెసేజ్, ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ జెస్చర్. పెద్దవాళ్ళు, పెద్ద కమిట్మెంట్స్, ఐ అండర్స్టాండ్. సో చూడాలి ఎవరు వస్తారు ఏంటి అనేది. ఇంకా డైరెక్షన్ ఇటే ఓన్గా చేసుకుంటారా, లేకపోతే మళ్ళీ సుకుమార్ గారితో కలిసి వర్క్ చేయడం? పుష్పకి చేశారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ పుష్ప 3 కూడా ఉంది కదా, మళ్ళీ దానికి వర్క్ ఏమన్నా? సార్, ఐఎమ్ అ రైటర్ ఫస్ట్, దెన్ బికేమ్ అ డైరెక్టర్. అండ్ ఎప్పుడు సుకుమార్ గారు రాస్తాను. సినిమాలు చేస్తున్నా సరే ఐల్ రైట్ ఫర్ సుకుమార్ గారు. బికాజ్ స్పెండింగ్ టైమ్ ఇంటరాక్టింగ్ విత్ హిమ్, కథ గురించి డిస్కస్ చేయటం ఇట్స్ అ వెరీ హ్యాపీ ప్లేస్ ఫర్ మీ. సో లైఫ్లో ఎంత మైండ్ ఎంత బ్లాక్ అయిపోయి ఉన్నా, ఏ ఉన్నా సరే సార్ ఫోన్ చేసి సార్ కథ డిస్కస్ చేద్దాం అంటే రా అంటారు. ఆయన తెలుసు నేను ఎందుకు ఫోన్ చేశాను, వీడికి ఏదో డిస్టర్బ్ అయ్యాడు, ఏదో ప్రాబ్లం ఉంది, వస్తే కథ డిస్కస్ చేస్తా, ఆయన తెలుసు, సరే రా కథ డిస్కస్ చేద్దాం అంటారు. సో కథ డిస్కస్ చేయటం, రాయటం ఇస్ a major part of my life and I want to continue that. 3 ఎప్పుడు ఉండొచ్చండి అయింది, లేకపోతే 3 కానీ లేకపోతే మన రామ్ చరణ్ గారు కూడా అనుకుంటున్నారు కదా, అది ఎప్పుడు ఉండొచ్చే అవకాశం ఉంది? 3 రామ్ చరణ్ గారిదా? 3 కానీ లేకపోతే ఇది కానీ? నెక్స్ట్ రామ్ చరణ్ గారిది అండి. రామ్ చరణ్ గారు నెక్స్ట్ రామ్ చరణ్ గారిది. ఎప్పుడు అంటే సెట్స్ మీదకి? అది సార్ చెప్పాలండి, ప్రొడక్షన్ టీమ్ చెప్పాలి. హౌ దే ఆర్ ప్లానింగ్ అండ్ ఆల్ ద స్టఫ్. దిస్ లాట్ ఆఫ్ ప్రీ ప్రొడక్షన్ ఉంటుంది, దిస్ లాట్ ఆఫ్ ప్లానింగ్ ఉంటుంది. మీరున్నారా ప్రీ ప్రొడక్షన్ కానీ లేకపోతే స్క్రిప్ట్ ఎట్లా? అది స్క్రిప్ట్ ఐమ్ వర్కింగ్ ఆన్ ద స్క్రిప్ట్ అండి. స్క్రిప్ట్ వరకు వర్క్ చేస్తున్నాను. మన ప్రమోషన్స్, మన డెలివరబుల్స్ అవన్నీ ఉన్నాయి కదా, ఇది అయిన తర్వాత మళ్ళీ మన సినిమా అంతా అయిపోయాక ప్రాపర్ ప్యాకప్ అయిపోయిన తర్వాత ఐ గో బ్యాక్, వెళ్ళిపోతాను. అంటే సబ్జెక్టు రగ్డెడ్ ఏదో కొద్ది ఇది అంటున్నారు కదా, ఎలా ఉంటుంది అది? అది నేను చెప్పకూడదండి, ఆయన చెప్తేనే కరెక్ట్. నేను మృత్యుంజయ గురించి ఏమైనా చెప్తా, ఆ సినిమా గురించి ఆయన చెప్తేనే కరెక్ట్, ఆ టీం చెప్తేనే కరెక్ట్. ఓకే అండి.